రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ కాపులను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. కాపు కులస్తుల కోసం రామచంద్రాపురంలో 300 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం ఏర్పాటు చేశానని, ఆ జీవో వచ్చిందని విలేకరులకు తెలిపారు. ఇక నియోజకవర్గంలోని కాపు కులస్తులు ఆలోచించి ఓటు వేయాలని, ఎవరికి నచ్చిన అభ్యర్థిని వారిని నిర్భ్యంతంగా ఎన్నుకోవచ్చునని చెప్పారు. ఇక టీడీపీ జనసేన కార్యకర్తల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని, వైసీపీ నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తుందని మండిపడ్డారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కాపు నాయకులు అని చెప్పుకుని కాపులకి తోట త్రిమూర్తులు గారు ఏమీ చేయలేదు, కళ్యాణ మండపం కూడా కట్టించలేదు గత 30 సంవత్సరాల నుంచి. అదేవిధంగా కళ్యాణ మండపం సైటు 7 కోట్లు విలువ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు రాయించేసుకున్నారు అనేటువంటి చెప్తున్నాడు. వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు, కాపులకు మాత్రం నేను సమాధానం చెప్పాలి. మీరు మాట్లాడేటువంటిది ఒక పార్టీ కొమ్ము కాస్తూ మాట్లాడితే కాదు, వాస్తవాలు తెలుసుకోండి. మీరు ఇంట్లో ఎక్కడో ఉండి మీరు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఆ ద్రాక్షారామంలో అన్నయ్యపేట గ్రామానికి సంబంధించినటువంటి సరిహద్దులో ఒక 15 ఉంచాలో అంటే ఎకరన్నర స్థల భూమిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఆక్షన్కి తీసుకొచ్చి, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఆక్షన్కి తీసుకొచ్చినటువంటి స్థలాన్ని కొని నేను 15 లక్షల రూపాయలు నేను కట్టి, నా సొంత డబ్బు కట్టి, నా తండ్రి గారు అయినటువంటి తోట పుండరీకాక్షులు మరి లక్ష్మీకాంతం గారి పేరు మీద కళ్యాణ మండపం కట్టాలని చెప్పేసి ఆ స్థలాన్ని. For more updates, please subscribe 99 TV Telugu.